హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం జనరల్ సైన్స్ కెమిస్ట్రీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాయబోతున్నారో ఒక్కసారి ఈ వీడియోస్ చూసుకోండి. నేను చెప్తున్నాను కదా, 100% మీకు ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నేను చెప్పే సిలబస్ ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ అండి. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అదేవిధంగా దాదాపుగా ఒక 20 వీడియోస్ చేసి ఉంచా. ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చి ఇది 10th ఆర్ 11th వీడియో. ఈ వీడియోస్ కూడా ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకొకటి ట్రెండింగ్ మోడల్స్ చేయబోతున్నా, ఆల్రెడీ చేసిన, రెస్పాన్స్ బాగా వచ్చింది. ట్రెండింగ్ 5 మోడల్స్ చేశా. ఏది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇప్పుడు రీజనింగ్ కూడా చేయబోతున్నా. మన వీడియోస్ ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ట్రెండింగ్ మోడల్స్ మీరు ఎగ్జామినేషన్లో అవే చూసుకొని పోండి, 100% వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవి ఎలా చెప్తున్నారు సార్ అంటే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో మనకి న్యూ మోడల్స్ వచ్చాయి. అది అర్థమెటిక్ కాదు, రీజనింగ్ అర్థమెటిక్ రెండు వచ్చాయండి. రీజనింగ్ అర్థమెటిక్ రెండు వచ్చాయి. అవి తీసుకొని చెప్తున్నాను అనమాట. ఎక్కువ లెంత్ ఏముండదు వీడియో, ఆల్మోస్ట్ 10 minutes లోపే ఉంటుంది. ఓకే, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, మీ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. సపోర్ట్ ఉండాలి, మీ సపోర్ట్ ఇస్తే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను. లాస్ట్ టైం మనము ద్రావితం అనే 3 కాన్సెప్ట్స్ నేను ప్రీవియస్ వీడియోలో న్యూ చాప్టర్ స్టార్ట్ చేశాను. అది కూడా ఏది మన చుట్టూ ఉండే పదార్థం శుద్ధమైన ఆ టాపిక్లో చెప్పాను అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇప్పుడు ఇంకా నీట్గా చెప్తాను, ఒకసారి చూడండి, రివిజన్ చేసుకుందాం ఒకసారి. ఒక 5 minutes లోపల అయిపోతుంది, తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి చూడండి. ఒక ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలు కలిగి ఉంటుంది. ఒక ద్రావణము ఏమంటారు, ఒక ద్రావణంలో ద్రావణి ఉంటుంది, ద్రావితం అని ఉంటుంది. నెక్స్ట్, ద్రావణంలో గల ఒక అనుఘటకం మరొక అనుఘటకంకు కరిగించుకునే దాన్ని సాధారణంగా అధిక పరిమాణంలో గల అనుఘటకం ద్రావణి అంటారు. చూడండి, ద్రావణంలో ఒక అనుఘటకం అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లో షుగర్ వేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాటరు ప్లస్ షుగర్, గ్రీన్ కలర్లో ఉండేదంతా షుగర్. ఏం చెప్తున్నాడు, ద్రావణంలో గల ఒక అనుఘటకం మరొక అనుఘటకంకు కరిగించుకునే దాన్ని సాధారణంగా అధిక పరిమాణంలో గల అనుఘటకం దానిని ద్రావణి అంటారు. అంటే ఇప్పుడు మనం ఈ వాటర్ ప్లస్ షుగర్ కంబైండ్ అయిపోయింది కదా, దీన్ని ఏమంటామంటే ద్రావణి అంటాం. ఏమంటాము, ద్రావణి అని చెప్తున్నాం. నెక్స్ట్, ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకంను సాధారణ తక్కువ పరిమాణంలో గల ద్రావితం అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, సాధారణంగా తక్కువ పరిమాణంలో గల భాగము, ఇప్పుడు చూడండి, ద్రావితం అంటారు. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తా, దీంట్లో ఏది ద్రావణం ఏది ద్రావితం అంటే, చూడండి, షుగర్ అనేది అంటే చక్కెర అనేది ద్రావితం అంటే కరిగించుకుంటుంది కదా. చూడండి, ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అనుఘటకంను సాధారణంగా తక్కువ పరిణామంలో గల భాగము ద్రావితం అందరు. ఏది ద్రావితం, ఇప్పుడు షుగర్ అనేది ద్రావితం. ఈ లిక్విడ్ అంతా కలిసిపోతుంది కదా, దాన్నే ద్రావణి అంటాం. ఓకే, పాయింట్ అర్థమైనట్టుంది. సింపుల్గా చెప్పాను కదా. ఇప్పుడు కరిగించుకునేదాన్ని ఏమంటాము, ద్రావణి అంటారు. కరిగిపోయేదాన్ని ఏమంటాము, ద్రావితం అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, పంచదార జల ద్రావణం అనేది ద్రావణంలో ఘనము గల ద్రావణం. ఈ ద్రావణంలో నీరు ద్రావణి చెప్పాను కదా, నీరు ద్రావణి, పంచదార ద్రావితం. వచ్చింది చూడండి, అదే పాయింటే. అంటే ఇక్కడ చూడండి, ద్రావితం అంటే ఏమి, ద్రావితం అయితే కరిగిపోయేది. ద్రావితం అంటే ఏమి, కరిగిపోయేది. బాగా గుర్తుపెట్టుకోండి, పాయింట్ లైన్అప్ చేసుకోండి. ద్రావితం అంటే ఏమి, కరిగిపోయే. ద్రావణం అంటే ఏమి, కరిగించుకునేది. పాయింట్ అర్థమైనట్లుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఒక క్యాండిల్ తీసుకుందాం.
మనం ఏం చేస్తాం, దాన్ని వెలిగించినప్పుడు ఏమవుతుంది, కరిగిపోతుంది. ఓకే, ఏం చేస్తాము, కరిగిపోతుంది. ఇక్కడ కరిగిపోయేదేమి, ఆ క్యాండిల్ ఫార్మేషనే కదా, దాన్ని ఏమవుతుంది, ద్రావితం అంటాం. కరిగించినది ఏమి, హీట్ కదా, దాన్నే ద్రావణం. ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదే ఫైనల్ కాదు, చెప్తాను చూడండి. మనకు తెలిసిన టింక్చర్ అయోడిన్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు, సింపుల్ అండి, ఒకటే పాయింట్ చెప్తా. ద్రావణం, సరే ద్రావణి అంటే ఏమి, కరిగించుకునేది. ద్రావణం అంటే ఏమి, కరిగించుకునేది. అంటే ఏమి, ఇక్కడ నీరు ద్రావణి చూడండి, నీటిలోనే కదా కరిగిపోయినది, దాన్నే ద్రావణి అంటాం. ఓకే, దాన్నే కదా, ఏదైతే కరిగిపోతుందో దాన్ని ఏమంటాం, ద్రావణి అంటాం. ఓకే, కరిగిపోయే దాన్ని ఏమంటాం, ద్రావితం అంటాం. ఇక్కడ పంచదార అంటే షుగర్ అనేది ద్రావితం, నెక్స్ట్ వాటర్ అనేది ద్రావణి. ఓకే, నెక్స్ట్ మనకు తెలిసిన టింక్చర్ అనేది ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ ఘనము ద్రావితం అంటే ఏమి, కరిగిపోయేది. ఆల్కహాల్ ద్రావం ఆర్ ద్రావణి. ద్రావణి అంటే కరిగించుకునేది, ఆల్కహాల్ కరిగించుకుంటుంది, అయోడిన్ అనేది ద్రావితం, కరిగిపోయేది. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఇవి. సోడా నీరు మొదలైన శీతల పానీయాలు అనేవి ద్రవంలో వాయువు గల ద్రావణాలు. తెలిసిందే కదా సోడా నీరు అనేది. ఇవి కార్బన్ డైఆక్సైడ్ వాయువును ద్రావితంగా మరియు నీరు ద్రావణిగా కలిగి ఉండును. నీరు ఏమంటున్నాము, ద్రావణిగా కలిగి ఉండు, అంటే కరిగించుకుంటుంది కదా, అది ద్రావితం. ఓకే, కరిగిపోయేది ద్రావితం. మళ్ళీ చెప్తున్నాను కదా, ఇక్కడ సోడా నీరు మొదలు శీతలపాన అనేవి ద్రవంలో వాయువు గల ద్రావణాలు అవి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ అనేది ద్రావితం, కరిగిపోతుంది. నీరు అనేది ఏమి, ద్రావణి. ఒకటి గుర్తుపెట్టుకొని చాలు, ఏది ద్రావణి, వాటర్. ద్రావితం ఏది, కార్బన్ డైఆక్సైడ్. గాలి అనేది వాయువులో గల వాయువు, ఒక మిశ్రమం, ఒక మిక్చర్. గాలి అనేది చాలా వాయువుల సజాతీయ మిశ్రమం. దీనిలో గల ప్రధాన అనుఘటకాలు ఆక్సిజన్ 21% మరియు నైట్రోజన్ 78%. మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉండును. చూడండి, 21% అనేవి ఏముంది, ఆక్సిజన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ నైట్రోజన్ ఎంత ఉంది, 78% ఉంది. ఎంత అయింది అక్కడ, ఆల్మోస్ట్ ఆల్ 99 అయింది. మిగతా 1% అనేవి మిగతా ఎలిమెంట్స్ అనేవి ఉంటుంది అనమాట. ఒకసారి అయిపోయిందా, ద్రావితము ద్రావణి కంప్లీట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి. ఇక్కడే ఉంది చూడండి. A solution has a solvent, a solute, its compound, solvent or solute. Dravanam, dravitam. The component of the solution that dissolved in other component, it is usually that the compound present in the larger amount is called solvent, dravani. The component of solution is dissolved in the solvent. ఓకే, దీన్ని ఏమంటాము, ద్రావితం అంటాం. యూజువలీ లెస్సర్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ. చూడండి, ఈ లైన్లు ఇంపార్టెంట్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. సొల్యూషన్, ఒక సొల్యూషన్లో ఒక సాల్వెంట్ ఉంటుంది, ఒక సాల్యూట్ ఉంటుంది. ద్రావితము ద్రావణి, ద్రావితం ద్రావణి. ఓకే, ద కాంపోనెంట్ ఆఫ్ ది సొల్యూషన్ దట్ డిజాల్వ్ ఇన్ ద అదర్ కాంపోనెంట్స్ ఈజ్ యూజువలీ కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ ద లార్జర్ అమౌంట్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్. అంటే సాల్వెంట్నే వాటర్ అంటాం. ఓకే, ద కాంపోనెంట్స్ ఆఫ్ ది సొల్యూషన్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్ యూజువల్లీ ప్రజెంట్ ఇన్ ద లెస్సర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ సాల్యూట్. ఓకే, నెక్స్ట్, ఏ సొల్యూషన్ షుగర్ ఇన్ వాటర్ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ సొల్యూషన్. ఇన్ దిస్ సొల్యూషన్ షుగర్ ఈజ్ ద సాల్యూట్, వాటర్ ఈజ్ ద సాల్వెంట్. చూడండి, సాల్వెంట్ అంటే కరిగించుకునేది. సాల్యూట్ అంటే ఏమి, ఇక్కడ షుగర్, కరిగిపోయేది. ఇది ఈజీ ఉంది. సాల్వెంట్ అని తెలిసా, కరిగించుకునేది అనమాట. సాల్యూట్ అంటే ఏమి, కరిగిపోయేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సాల్వెంట్ ఏమంటాము, కరిగించుకునేది. నెక్స్ట్, ఏ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ టింక్చర్ ఆఫ్ అయోడిన్ యాజ్ అయోడిన్ సాల్యూట్
సాలిడ్ సొల్యూట్ అంటే కరిగిపోయేది. ఆల్కహాల్ యాజ్ ఏ సాల్వెంట్ కరిగించుకునేది. సాల్వెంట్ అక్కడే ఉంది కదా, సాల్వెంట్లోనే ఉంది కదా కరిగించుకునేది. సాల్యూట్ అంటే కరిగిపోయేది. నెక్స్ట్ ఏరేటెడ్ డ్రింక్స్, soda water etc. are gas in liquid solution. These contain carbon dioxide as solute in water and solvent. Air is a mixture of gas. Air is a homogeneous mixture of a number of gases in two main constituents are oxygen 21% and nitrogen 78%. These other gases are present in the very small quantities. ఇది అనమాట. ఓకే, ద్రావణి ద్రావితం. ద్రావణి అంటే ఏమి ఇక్కడ వాటర్నే. సాల్వెంట్ ద్రావణి అంటాం, అంటే కరిగించుకునే ద్రావణి. నేను ఇక్కడ రివర్స్ రాసా చూడండి. ద్రావణి, ద్రావితం, సింపుల్. ఓకే, సాల్వెంట్ అంటే ద్రావణి, ఎక్కువ ఉండేది, అంతే కదా. యూజువల్లీ కాంపౌండ్ ప్రజెంట్ లార్జర్ అమౌంట్ ఈస్ కాల్డ్ సాల్వెంట్. ద్రావణి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ద్రావితం అనేది ఆటోమేటిక్ గుర్తొస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకే, ఒకసారి చూడండి, ఇది కూడా చేసాం. ఇది ఎందుకు రివిజన్ చేస్తానంటే కొద్దిగా డిఫికల్ట్ అనమాట, అందుకే నేను డబుల్ టైం రివిజన్ చేస్తున్నాను, నాకు పని లేకగా. ఒకసారి చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్. చూడండి పాయింట్ ఏముంది. ఏ సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ అంటే సజాతీయ అనమాట. ద పార్టికల్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆర్ స్మాలర్ 1 nanometer. 1 nanometer is equal to 10 to the power of 9 meter diameter. Next, so they cannot be seen by naked eyes because of the very small particle size. They do not scatter a beam of light passing throughout the solution, so the path of light not visible in the solution. Next, the solute particles cannot be separated. సాల్యూట్. ఏం సాల్యూట్ అంటే ఏం సాల్యూట్ చెప్పండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ద్రావితం అంటే ఏంది, ద్రావణ అంటే ఏమి, బాగా సింపుల్ చెప్తా, కన్ఫ్యూజ్ కాకుండా కామెంట్ చేయండి ఒకసారి. ఏది ద్రావితము, ఏది ద్రావణి, సింపుల్. ఏది సాల్వెంట్, ఏది సాల్యూట్. సాల్యూట్ అంటే ఏందో ఒక్కసారి కామెంట్ చేయండి, చూసేవాళ్ళు చేస్తే మీకు గుర్తుంటుంది. ద మిక్చర్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్ట్రేషన్. పాయింట్ చూడండి. ద సాల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్. ద సాల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సపరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మిక్చర్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్ట్రేషన్. ద సాల్యూట్ పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్ వెన్ ఏ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది స్టేబుల్. ఇది స్టేబుల్గా ఉంటుంది. ద సాల్యూట్ పార్టికల్స్ కెనాట్ బి సపరేట్ చేయలేము సాలిడ్ పార్టికల్స్ని. నెక్స్ట్, ఫ్రమ్ ద మిక్చర్ బై ద ప్రాసెస్ ఫిల్ట్రేషన్ ద్వారా సపరేట్ చేయలేమని చెప్తున్నాను ఇక్కడ. ద సాల్యూట్ పార్టికల్స్ డు నాట్ సెటిల్ డౌన్ కాదు, అవి కరిగిపోతాయి. ఫెల్ట్ అన్డిస్టర్బ్డ్, దట్ ఈస్ ద సొల్యూషన్ ఈజ్ ద స్టేబుల్. నెక్స్ట్ వన్, స్టేబుల్ రిలేటివ్ ప్రపోర్షన్. ద సాల్యూట్ అండ్ సాల్వెంట్ కెన్ బి వేరీడ్ depending upon the amount of solute present in a solution. It can be called dilute, concentrated or saturated solution. Relative proportion of the solute or solvent. Dravitam, dravani can be varied depending upon the amount of solute present in the solution. It can be called dilute or concentration or saturated solution. Dilute and concentrated are comparative terms. Activity 2.2. The solution obtained by group A dilute as compared to that of అప్టైన్ బై గ్రూప్ బి. ఈ యాక్టివిటీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పుంచా, ఒకసారి చూసుకోండి, వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది తెలుగులో చూద్దాం. చూడండి, ఇందాకే చూసాం కదా. ద్రావణ ధర్మాలు. ద్రావణం అనేది ఒక సజాతీయ మిశ్రమం అంటే హోమోజీనియస్. ద్రావణం ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాలు ఒక వ్యాసం 1 నానోమీటర్ కంటే తక్కువ కావున వాటిని
మనం కంటితో చూడలేము, నేకడ్ ఐతో చూడలేము. చూడండి, ద్రావణ కణాలు, ద్రావణ కణాల వ్యాసం నానోమీటర్ కంటే తక్కువ ఉంటే కంటిలో చూడలేము. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వలన ద్రావణం గుండా పంపిన కాంతి పుంజనము పరిక్షేపణము చెందించలేవు. కావున కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించదు. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఏమంటున్నాడు, ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వల్ల ద్రావణం గుండా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణం చెందలేవు. కావున కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించవు. నెక్స్ట్, మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణమును కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు. అవునా, ద్రావణం స్థిరమైంది. ద్రావణం అనేది కాన్స్టెంట్. అదనమాట పాయింట్. మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడబోత ద్వారా వేరు చేయలేము. ఒక మిక్చర్ నుండి ద్రావిత కణాలను చేయలేము. నెక్స్ట్, ద్రావణం కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలను అడుగు భాగానికి చేరవు, అంటే కరిగిపోతాయి అన్నమాట. అనగా ద్రావణము స్థిరమైంది. ఇదనమాట. ఓకే, పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్ చూడండి, ద్రావణ గాఢత. కృత్యం 2.2లో ఇది ఆల్రెడీ చెప్పించాము, వెళ్ళి చూడండి. ఏ అండ్ బి జట్టులు విభిన్న రంగులు కలిగిన ద్రావణాలు పొందటం మనం గమనించాము. కావున ద్రావణంలో ద్రావణుల సాపేక్ష అనుపాతం అస్థిరంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ద్రావణంలో ఒక ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావితాలను విలీన గాఢ లేదా సంతృప్త ద్రావణాలుగా పిలవచ్చు. విలీన గాఢత అనేవి పోల్చదగిన పదాలు. కృత్యం 2.2లో ఏ సమూహం ఏ వారు పొందిన ద్రావణం, సమూహం బి వారు పొందిన ద్రావణంతో పోల్చినప్పుడు విలీనమైనవి. ఇప్పుడు 2.3 చూడండి ఒకసారి. ఇంతవరకు మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని టర్మ్స్ డిస్కస్ చేస్తాం అన్నీ, కానీ ఇక్కడ ఎక్స్ట్రా డిస్కస్ చేస్తాం ఇంకా నీట్గా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్, 2 వేరు బీకర్లో సుమారు 50 మిల్లీలీటర్ల నీరు తీసుకోండి. ఒక బీకర్ నందు ఉప్పును, రెండో బీకర్ నందు పంచదార లేదా బెరీలియం క్లోరైడ్ కలుపుతూ వేయండి. ఎప్పుడైతే ద్రావితం ఇంకా ఏమాత్రం కరగదో అప్పుడు బీకర్లో ఉన్న పదార్థాన్ని 5 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగే వరకు వేడి చేయండి. అంటే కరక్కపోతే ఇంకా వేడి చేయాలంట. మరలా ద్రావితం చేసి కలపడం ప్రారంభించండి. ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద నీటిలో కరిగించిన ఉప్పు, పంచదార లేదా బెరీలియం క్లోరైడ్ పరిమాణం ఒకేలా ఉందా, ఇది గమనించాలి. ఏం చెప్తున్నాడు మనకి, రెండు వేరే బీకర్లు తీసుకోమంటున్నాడు. అవి 50 మిల్లీలీటర్ల వాటర్ తీసుకోమంటున్నాడు. తర్వాత ఏం చేయమంటున్నాడు, ఒక బీకర్లో ఉప్పును, రెండో బీకర్ నందు షుగర్ కానీ బెరీలియం క్లోరైడ్ కానీ కలుపుతాయండి, అంటే మిక్సింగ్ చేయమంటున్నాడు. తర్వాత ఏం గమనిస్తామంటున్నాడు, ఎప్పుడైతే ద్రావితం అంటే మిక్స్ అయిపోయినాక ద్రావితమే కదా అయ్యేది. ఎప్పుడైతే ద్రావితం ఇంకా ఏమాత్రం కదా, ద్రావితం అంటే ఏంది ఇక్కడ, పంచదార లేదా సాల్ట్ లేదా బెరీలియం క్లోరైడ్. ఓకే, సాల్యూట్ అనమాట. బీకర్లో ఉన్న 5% ఉష్ణోగ్రత పెరిగేవరు వేడి చేయాలి. తర్వాత ఏం చేయాలి, కరగకపోతే 5% వేడి చేస్తామన్నమాట. మరలా ద్రావితం చేసి కలపడం ప్రారంభించండి. ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద నీటిలో కరిగించిన ఉప్పు లేదా పంచదార బెరీలియం క్లోరైడ్ పరిణామం ఏమైనా చేంజ్ అయిందా, ఇదన్నమాట గమనించాల్సింది. ఇప్పుడు చూడండి, చేంజ్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా కరిగిపోతుంది కదా. ఏదైనా నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. పాయింట్ చూడండి, ఏదైనా